గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న కేంద్ర మంత్రి గడ్కరీ తర్వాత సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో హైవే నెంబర్ 163 దాని విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 1800 కిలోమీటర్ల రహదారులకి 43,000 కోట్ల అభివృద్ధి పనులకు అంటే ఆమోదం తెలుపుతున్నట్టుగా అభివృద్ధి పనులకు చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఆ తర్వాత కేంద్రంతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాం అభివృద్ధిలో అని చెప్పి కేసీఆర్ చెప్పారు. అయితే అది రెండు వైపులా పదున్నటువంటి కత్తి అని కూడా చెప్పారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా తీసుకున్న అన్ని పత్రికలను కూడా ఇక రెండో వార్త చూసినట్లయితే గ్రేటర్ ఎలక్షన్కి సంబంధించి హైదరాబాద్ ప్రజలు హైదరాబాద్లో నాయకులకు చాలా ఆసక్తిగా చాలా ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అయితే రాలేదు. కానీ ఈ నోటిఫికేషన్ వచ్చిన నుంచి ఎన్నికల ప్రక్రియ సమయాన్ని కుదిస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఉంది. ఇప్పుడు కేవలం 15 రోజుల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 15 రోజుల్లోగా ఎలక్షన్స్ పూర్తి చేస్తారు. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నితిన్ గడ్కరీ వరంగల్ నుంచి అధికారిక పర్యటన ముగించుకొని పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నారు. ఆయన అన్నారు, హైదరాబాద్ విశ్వనగరం కావాలంటే మమ్మల్ని గెలిపించాలి, బీజేపీ టీడీపీ కూటమిని గెలిపించాలని చెప్పి నితిన్ గడ్కరీ అన్నారు. అది కూడా మరో ప్రధాన వార్త. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి గోసుల శ్రీనివాస్ యాదవ్, తర్వాత అనలిస్ట్ రాజకీయ విశ్లేషకుడు సి వీరయ్య గారు, తర్వాత బీజేపీ నుంచి ఎండ లక్ష్మణ గారు, టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు మనతో ఉన్నారు. ముందు వీరయ్య గారు ఇప్పుడు నిన్న గడ్కరీ గారు వచ్చారు. 43,000 కోట్ల పనుల గ్రాంట్ చేస్తున్నట్టు చెప్పారు. రెండు రాష్ట్రాలు కలిపి 1,00,000 కోట్లు అన్నారు. అది ఓకే. ఇక్కడ ఉన్నటువంటి రహదారుల అభివృద్ధితో పాటు తెలంగాణ అభివృద్ధి కూడా మేము కట్టుబడి ఉన్నామన్నారు. సో ఎలక్షన్ మూమెంట్ వచ్చిన తర్వాత డిఫరెంట్ కామెంట్స్ వినిపిస్తుంటాయి. కానీ నిన్న మాత్రం మేము కలిసి పని చేస్తామని చెప్పి కూడా కేసీఆర్ చెప్పారు. ఓవరాల్గా ఎట్లా చూస్తారు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కామెంట్స్, నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన దానికి? అంటే ఎన్నికలప్పుడు ఒక రకంగా, ఎన్నికలకు ముందు లేనప్పుడు ఒక రకంగా మాట్లాడడం అనేది ఒక ఆనవాయితీగా, ఒక అలవాటుగా మారిపోతున్నది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు, అది ఒక ట్రెండ్గా మారిపోతున్నది. అది ప్రజల విశ్వసనీయతను కోల్పోతుంది, ఒకరోజు కాకపోతే ఒకరోజు. అట్లా ఉండడం మంచిది కాదు. ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా, అది కేంద్రమైనా రాష్ట్రమైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా పంచవర్ష ప్రణాళిక అన్నాం, మనం సంవత్సరానికి అవసరమైన ప్రణాళికలు అంటున్నాం, బడ్జెట్లు అంటున్నాం. వాటికి అనుగుణంగానే పాలసీస్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నికలను బట్టి వాగ్దానాలు మారడం అనేటువంటిది అది ప్రజలను మభ్యపెట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు కేంద్రం ఉంది, 41,000 రహదారులకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి గడ్కరీ గారు చెప్పారు. కానీ ఈ సంవత్సర కాలంగా కేంద్రం చేసినటువంటి పనులు చూస్తూ ఉంటే రాష్ట్రాలకు ఇచ్చేటువంటి నిధులు కుదించింది. ఒకవైపు ఏమో రాష్ట్రాలకు మేము 42% నుంచి 32% నుంచి 42%కి మేము నిధులు పెంచామని చెప్పన్నది. కానీ వాస్తవంగా మొత్తం లెక్కలు తీస్తే 80,000 కోట్ల రూపాయలు కోత విధించిందని తేలిపోయింది. మొత్తం అన్ని పత్రికలు రాసిన ఈ విషయాన్ని. అది కాదని చెప్పగలిగే స్థితిలో కూడా ప్రభుత్వం లేదు. ఎందుకంటే కేంద్రం అప్పటిదాకా బాధ్యత వహించిన పథకాలన్నీ రాష్ట్రాల మీద రుద్దేసింది. దాంతో నెట్ రిజల్ట్ ఏమిటంటే కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన నిధులు తగ్గినాయి తప్ప పెరగలేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మొత్తం ఇక కేంద్రం ఇవ్వబోతోంది అని చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటి? అందుకని ఇది ఎన్నికలను బట్టి మాట్లాడే పద్ధతి ఉండకూడదు. అంటే 43,000 కోట్ల అభివృద్ధి పనులు ఇస్తామని అనడం కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలకు లింక్ ఉందంటారా? లేకపోతే లేకపోతే గత సంవత్సర కాలం నుంచి అమలు జరిగిన తీరు అట్లెందుకుంది? ఎందుకంటే ఇది మనం సమాధానం చెప్పాల్సింది కాదు, గడ్కరీ గారే సమాధానం చెప్పాలి, మోడీ గారే సమాధానం చెప్పాలి. గత సంవత్సరం రికార్డు అంతా ఒక రకంగా ఉంది, నిన్న మాట్లాడింది ఇంకో రకంగా ఉంది. మరి ఈ ట్రెండ్ గత సంవత్సరం అంతా కూడా ఉండాలి కదా అనేది నా పాయింట్. లక్ష్మీనారాయణ గారు చెప్పాలి. లక్ష్మీనారాయణ గారు, ఇన్ని రోజులు ఆగి ఇప్పుడే గడ్కరీ గారు ఎలక్షన్ కోసం వచ్చారా? గడ్కరీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. 43,000 కోట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఏవైతే ఇప్పుడు స్టార్ట్ కానీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్ట్ చేస్తాం, విత్ ఇన్ సెట్ టైంలో పూర్తి చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. వారు చెప్పినటువంటి ప్రాజెక్టులు ఇవాళ నిన్న ఒక శంకుస్థాపన చేశారు. ప్రైవేటు భాగస్వామ్యం లేకుండా కేంద్ర నిధులతోనే 1905 కోట్లతోని యాదాద్రి నుంచి వరంగల్ వరకు ఉన్నటువంటి దాన్ని జాతీయ రహదారి కింద విస్తరిస్తూ దాని పనులకు ప్రారంభం చేసి చెప్పింది చెప్పక మునిపే ప్రారంభం చేసి వచ్చి మరీ చెప్పినటువంటి పరిస్థితి. మొన్న పాలమూరులో జడ్చర్ల నుంచి రాయచూరు వరకు ప్రారంభం చేశారు. ఖమ్మంలో ఉంది, ఖమ్మంలో హైవే మొన్న పనులు ప్రారంభం చేశారు గత ట్రిప్పులో.
మరి ఇప్పుడు ఏదైతే సంగారెడ్డి నుంచి మరి మహారాష్ట్రలో సంగారెడ్డి నుంచి మద్నూర్ మీదుగా వెళ్ళేటువంటి రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి పరుస్తూ 1200 కోట్లతో నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి ప్రియర్ అలాట్మెంట్స్ అయినాయి. అదేవిధంగా నిజామాబాద్ నుంచి ఏదైతే జగిత్యాల మీదుగా వెళ్ళేటువంటి జాతీయ రహదారి అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టార్ట్ అవుతుంది. ఈసారి 500 crores అలాట్ అయినాయి. అదే రకంగా జగిత్యాల టు వరంగల్ను కూడా జాతీయ రహదారి కింద అభివృద్ధి చేస్తూ ఉన్నారు. 1200 కోట్లు దాన్ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్ట్ 43,000 కోట్లలో అది కూడా భాగస్వామ్యం ఉన్నది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు హైదరాబాద్ వీరయ్య గారు ఆరోపణ ఏదైతే ఉందో సహజమైనటువంటి ఆరోపణ చేశారు. సహజంగా వారికి ఉండేటువంటి ఆరోపణ చేశారు. కానీ వాస్తవాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోకుండా వారు ఆరోపణ చేస్తూ ఉన్నారు. శంకుస్థాపనలు చేయడం జరిగింది, పనులు నడవడం జరుగుతూ ఉన్నది. మరి ఏవి చేస్తామని నిర్దిష్టంగా ప్రకటించడం కూడా జరిగింది. మరి ఈ ఎన్నికలకు ముందే వరంగల్ ఎన్నికల కంటే ముందే వారు ప్రారంభానికి రావాల్సింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు సమయం లేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం వల్ల మరి ఆ రోజు వాయిదా పడ్డది. ఇప్పుడు పనులకు శంకుస్థాపన జరిగింది. మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 210 కిలోమీటర్ల రోడ్డును ఎక్స్ప్రెస్ హైవేగా, అంటే పక్కకు ఫెన్సింగ్ పెట్టి ఏ విధమైనటువంటి అడ్డంకులు ట్రాఫిక్లో మధ్యలో ఆ రన్వే మీద రాకుండా, అదే రకంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ రకమైనటువంటి ఈ రెండింటికే 15,000 కోట్లు దరిదాపు అవుతా ఉన్నది. ఈ రకంగా నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతోని ఎక్కడ ఎలక్షన్లలో హామీలు ఇచ్చినటువంటి కావు, స్పష్టంగా ప్రకటించి శంకుస్థాపన చేస్తున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందట కనబడతా ఉన్నది. చెప్పిన దాంట్లో ఎక్కడన్నా ఏదన్నా మరి ఇక్కడ మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తుంటే వీరయ్య గారు చెప్పండి వాస్తవాలను పేపర్లు పెట్టి శాంక్షన్స్ కానీ అమౌంట్కి సంబంధించినటువంటి వివరాలతో సహా మళ్ళీ కూర్చుందాం. వీరయ్య గారు స్పందిస్తారు. జాగ్రత్తగా లక్ష్మీనారాయణ గారు మీ ప్రశ్నను కూడా ఎన్నికల క్యాంపెయిన్ కు వాడుకున్నారు. అది చాలా జాగ్రత్తగా చేశారు. దాన్ని తప్పట్లేను నేను. అవకాశం ఇచ్చారు, ఆయన వాడుకున్నాడు. కానీ నేను చెప్పదలుచుకోలేదు వాస్తవాలా కావా మీరు అదే వాస్తవాలు చెప్పినావా లేదా మీరు. నేను అక్కడికే వస్తాను. ఈరోజు ప్రకటించినటువంటి పథకాల లిస్టు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. నేను ముఖ్యమైన విషయం నేను ముందు రేజ్ చేసిన జనవరి 1వ తేదీన నీతి ఆయోగ్ను ప్రకటించారు. నీతి ఆయోగ్ ప్రణాళిక అంతకుముందు ఉన్నటువంటి ఫైనాన్స్ కమిషన్ రద్దు చేసి నీతి ఆయోగ్ ప్రకటించారు. ఆ తర్వాత బడ్జెట్ అయింది, కేంద్ర బడ్జెట్ అయింది. ఆ తర్వాత వచ్చిన పరిణామాలు, వీటన్నిటి పర్యవసానం 32% కాస్త 42% పెంచుతున్నాం మీకు నిధులని చెప్పారు. ఆ తర్వాత అసలు విషయం జనానికి అర్థమైంది. కేంద్రం అప్పటిదాకా నిర్వహించే పథకాలన్నీ మీకు 10% పెంచినాం కాబట్టి మీరే చూసుకోవాలన్నాడు. కేంద్రం నిర్వహించే పథకాలు రాష్ట్రాల మీద వేయడం వల్ల పడ్డ భారం ఈ 10% కంటే ఎక్కువైంది. ఎక్కువ ఉంటుంది కాదు, ఎక్కువ అయింది. లెక్కలు కట్టి అన్ని పత్రికలు ప్రకటించినాయి. 80,000 కోట్లు రాష్ట్రాలకు అప్పటిదాకా ఇచ్చే ఆదాయాన్ని కత్తిరించారు. అందుకని ఒక్క రహదారులది విడిగా తీసి చూపించడం వల్ల ఉపయోగం లేదు. అన్ని కలిపి మొత్తం రాష్ట్రం మీద భారం పెంచినవా, సహాయం పెంచినవా? కీలకమైన అంశం. ఒక డైరెక్ట్గా ప్రజలకు అర్థమయ్యేటువంటి ఒక రోడ్లు అయితే వాళ్ళు ఇస్తున్నారు. మీరు అన్నది మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థ, నీతి ఆయోగ్ నుంచి ఇచ్చినటువంటి మాట్లాడుతున్నారు. అన్ని రకాల పథకాలు, అన్ని రకాల ఖర్చులు ఆరోపణ చేసిన చెప్పాల్సినటువంటి బాధ్యత అవుతుంది. ఏదైతే గతంలో ఉన్నటువంటి 32% 42% పెంచడం జరిగింది. పెంచడం అనేటువంటిది నీతి ఆయోగ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల ప్రతిపాదన ఆధారంగా పెంచడం జరిగింది. మరి అదేవిధంగా ఏ కార్యక్రమానికి ఏ విధమైనటువంటి విధి విధానాలు కూడా దాంట్లోనే ఖరారు. సో సమిష్టి నిర్ణయము మరి పెరిగేటువంటి పనుల్లో భవిష్యత్తులో రావచ్చు. రేపు 2 లక్షల కోట్లు అడిషనల్ గా వస్తాయి. ఎందుకంటే పనుల్లో వాటా కేంద్ర ప్రభుత్వం రహదారులకు సంబంధించి ఇస్తున్నటువంటి నిధులు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు. స్పష్టంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గతం వర్తమానం భవిష్యత్తుకు నిర్దేశిస్తుంది అనే దాన్ని మనం ఇక్కడ ముందు పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు
40,000 కోట్లు 20,000 కోట్లు అని చెప్తున్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉపాధి హామీ పథకం అని పెట్టింది. ఆ ఉపాధి హామీ పథకంలో 40-60 ఉండే, అంటే 40-60 అంటే 40% మిషనరీ ఇంప్లిమెంట్ ఉంటే 60% ప్రజలు, అంటే అక్కడ స్థానికులు కడుపు నింపుకోవడానికి పనిచేసే అవకాశం కల్పించింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయి 40% ప్రజల్ని ఇన్వెల్మెంట్ చేసింది, 60%. అంటే నేను ఎందుకు చెప్తున్నా హైవేలు ఈరోజు ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? మేము ఏమంటున్నామంటే ఈరోజు ఇన్ని రోజులు అంటే గతంలో ఎందుకు చెప్పినంటే ఈ 1.5 ఇయర్లో 2 బడ్జెట్లు పెట్టినారు. 2 బడ్జెట్లలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని డబ్బులు కేటాయించారు, ఎంత బడ్జెట్ కేటాయించారు, ఇప్పటికిప్పటికి రాత్రి వచ్చి నువ్వు రోడ్లు ఇనాగ్రేషన్ చేయాల్సిన నేనేమంటా హైవేలు కాదు, నేనేమంటున్నా తెలంగాణ ఎందుకు కోరుకున్నది? బతుకు మారాలని కోరుకున్నది. బతుకు మారుకున్న తెలంగాణను మీరు అన్నారు, ఇప్పుడు రోడ్లు చూపిస్తే ప్రజలకు అన్నారు. రోడ్లు కాదు చూపించవలసింది, కడుపు నిండా అన్నం కావాలి. మీరు ఇప్పటి వరకు తెలంగాణకు ఏ వైపు నుంచి మీరు సహాయం అందించారు? ఇప్పుడు అటువైపు ఆంధ్ర వైపు మీరు ఒకవేళ చంద్రబాబుకు అందిస్తున్న సమయంలో ఇక్కడ తెలంగాణ కొత్త రాష్ట్రం కదా, కొత్త ఇబ్బందులు కదా, ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో అక్కడికి పోరు, కానీ మీ కేంద్ర ప్రభుత్వము ఇక్కడికి ఎందుకు సాయం అందించలేదు? ఎంతవరకు ఎన్ని వేల కోట్లు మీరు ఇప్పటివరకు రాష్ట్రాన్ని తీసుకొచ్చారు? ఇప్పుడు 40,000 కోట్లని మీరు ప్రకటించబోతున్నారు, కానీ 2 బడ్జెట్లలో ఎన్ని రూపాయలు ఇక్కడ ప్రజలకు ఖర్చు పెట్టినో చెప్పాల్సిన బాధ్యత ఈరోజు అక్కడ ఉంది. అంతేగాని హైవే రోడ్లని ఓన్లీ రిబ్బన్ కటింగ్లు చేసిపోతే ఏం లాభం? రైట్ రిబ్బన్ కటింగ్ అయితే నిజంగా రోడ్ అయితే చూద్దాం. అది దేవప్రసాద్ విషయం చెప్పారు శ్రీనివాస్ గారు. ఏదైతే జాతీయ పార్టీ అనేటువంటి అభిప్రాయాన్ని మరిచినట్టున్నారో, జాతీయ పార్టీగా కాంగ్రెస్ అక్కడ స్టాండింగ్ కమిటీ కానీ అక్కడ ఉన్నటువంటి విధి విధానాల నిర్ణయంలో కానీ భాగస్వామ్యం ఉంది. అక్కడ బిల్లు పాస్ అవడం విషయంలో కూడా నిరభ్యంతరంగా సహకరించింది. ఉపాధి హామీలో ఎసెట్స్ క్రియేషన్ అనేటువంటిది రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిఫార్మ్స్ అక్కడ చేయడం జరిగింది. వాళ్ళ పార్టీ అక్కడ సహకరించినటువంటి విషయాన్ని ఇక్కడ విభేదించడంలో అర్థమైంది. శ్రీనివాస్ అంటే దీనికి కొనసాగింపు నేను ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ 60-40లో 40% మెషనరీ కాంక్రీట్ పెట్టి 60% ఎర్త్ వర్క్ తీసుకునేది. ఈ ఎర్త్ వర్క్ అనే వరకల్లా మిషనరీ ప్రయోగించేసి మొత్తం ఏంటంటే గ్రామీణకు సంబంధించిన పేదలకు సంబంధించి కానీ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి కార్మికులకు పక్కకు పెట్టి మొత్తం మిషనరీ పనిచేసి రాత్రి రాసే పద్ధతి వచ్చి దాని నుంచి ఏమైందంటే అక్కడ అసెట్స్ క్రియేట్ చేయాలని ఈ కాంక్రీటు మిషనరీ పని పెంచి అది తగ్గించడం జరిగింది. యాక్చువల్గా ఉపాధి హామీ పథకం అనేటువంటిది మిషన్లు ఉపయోగించొద్దని క్లియర్గా దోపిడీ చేశారు. దీనికి సంబంధించినటువంటి అంశంతో ఆ ప్రపోజల్ లో మార్పులు వచ్చినాయి. నిన్న గడ్కరీ గారు చెప్పారు, కేసీఆర్ గారు పంపించినటువంటి అన్నిటికీ కూడా మేము కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుంది, అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు ఇస్తామని చెప్పారు. సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో మేము భాగస్వామ్యం ఉంటామని అంటున్నారు, మీరు కలిసి పనిచేస్తామంటున్నారు. అలాంటి పరిస్థితి ఉంటుందా? మరి హైదరాబాద్ ఎలక్షన్లు ఏమో మోడీ గారు హైదరాబాద్కి రాలే, ఒక్కసారి కేటీఆర్ గారు 2-3 సార్లు చెప్పారు. ప్రభుత్వాలుగా కలిసి పనిచేయడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు అనేటువంటివి డెఫినెట్గా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ ఆ కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక అంశాల పట్ల ప్రభుత్వం సహజంగానే కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు గడ్కారీ ఇచ్చినటువంటి రోడ్లకి మీరు దానికి సంబంధం లేదు. ఎందుకంటే డెఫినెట్గా రాజకీయ విధానాల పట్ల పోటీ ఉంటుంది తప్ప 2 ప్రభుత్వాలు కలిసి నిన్న కేసీఆర్ గారు స్టేజ్ మీదే చాలా స్పష్టంగా చెప్పాడు, తెలంగాణను ప్రేమించేటువంటి వాళ్ళని మేము అత్తుకుంటాము, తెలంగాణకి మా సహాయ సహకారాలు అందించినటువంటి పట్ల మా వైఖరి ఎట్లుంటుందని కూడా నిన్న చాలా స్పష్టంగా చెప్పాడు. గతంలో ఈ జాతీయ రహదారులకు సంబంధించి కూడా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నిష్పత్తితో పాటు మిగతా రాష్ట్రాల్లో ఎన్ని వేల కిలోమీటర్లు, మన దగ్గర ఎన్ని వేల కిలోమీటర్లు ఒక నిష్పత్తి ప్రకారం చూస్తే మన తెలంగాణకు చాలా తక్కువ వచ్చినటువంటి అంశాల మీద గడ్కరీని కూడా మొత్తం పోయి కలవడం జరిగింది. కలిసిన తర్వాత వచ్చినటువంటి మార్పులో భాగంగా నిన్న డెఫినెట్గా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి రోడ్లు ఇవ్వడం అనేటువంటిది మేము స్వాగతించాల్సినటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వానికి నిన్న వేదిక ద్వారానే మా రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం కూడా అందరం కూడా కృతజ్ఞతలు తెలిపాం. కాబట్టి ఈ ఒక్క అంశం కాదు, అనేక అంశాల పట్ల కేంద్రం ఇటువంటి వైఖరినే రాష్ట్రాల పట్ల ప్రదర్శించాలని మేము కోరుతా ఉన్నాం. కానీ మిగతా అంశాల పట్ల నిజంగానే ఇంతకుముందు శ్రీనివాసరావు డెఫినెట్గా జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి డెఫినెట్గా మళ్ళీ అక్కడి నుంచి వచ్చినాక నిన్న మల్కాజ్గిరిలో సమావేశం పెట్టి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మేము ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చిన ఒక బీజేపీతోనే
ఈ అభివృద్ధి సాధ్యమైనటువంటి అంశాన్ని నిన్న మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. రాష్ట్రాల నుంచేటువంటి పన్నులు కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి హక్కులో భాగంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యతను కేంద్రం అదేదో వరాలుగా లేకుంటే ఇంకొక రకంగా సృష్టించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఇవాళ స్పందించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మేము ప్రభుత్వ పరంగా అభినందనలు తెలుపుతా ఉన్నాం. కానీ డెఫినెట్గా రాజకీయపరమైనటువంటి విధానాల వల్ల కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ హైకోర్టు సమస్య ఉంది, ఉద్యోగుల విభజన సమస్య ఉంది, ఇంకా గోదావరి జలాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్య విషయంలో కూడా ఇప్పటి వరకు ఒక నాంచివేత పద్ధతిని కేంద్రం అనుసరిస్తూ ఉంది. దీని నుంచి అధిగమించి ముందుకు రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 15 రోజుల తర్వాత కూడా ఇదే ట్రెండ్ను బీజేపీ కొనసాగిస్తే ఈ ప్రాంత అభివృద్ధి కొనసాగుతుంది. నేను దేవిప్రసాద్ గారికి ఒక సూటిగా ప్రశ్న అడుగుతాను. నేను నిన్న టీఆర్ఎస్ ఎంపీ కవిత గారు ఇది 20,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తే నేను బీజేపీకే ఓటేస్తాను. గడ్కరీ గారు 43,000 కోట్ల ప్యాకేజీకి సంబంధించి ప్రకటించారు. మరి ఏ రకమైనటువంటి అభిప్రాయం మరి ఇప్పుడు ఒకసారి కాదు 2 సార్లు ఓటేయాలనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరొక విషయం, పదే పదే మరి కేటీఆర్ ఈ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి వారు బాగా చాలా బెంగ పెట్టుకున్నట్టున్నారు ప్రధానమంత్రి గారు రావాలని. బెంగనేమో ప్రజల్లో వ్యక్తం చేస్తూ ఉన్నారు, బెంగనేమో పేపర్లలో వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ బెంగ అనేటువంటిది ప్రధానమంత్రి దగ్గర రాతపూర్వకంగా వ్యక్తం చాలా సందర్భాల్లో జూన్ 2 ఆవిర్భావ సభకు రమ్మని ఇచ్చినాము. కాకతీయ మిషన్కి సంబంధించి అడిగినాం, వాటర్ గ్రిడ్కు సంబంధించి అడిగినాం. 3 సందర్భాల్లో రాసిన లేఖలకేమో సమాధానం ఉండదు, అడగని వాటికేమో లేఖలు అడుగుతారు. కేంద్ర పద్ధతి అక్కడ చాలా మోడీ గారు ఆ విషయంలో రాతపూర్వకంగా ఇచ్చే విషయాల్లో స్పష్టం చేసుకున్నాం. అక్కడ ఆ విధమైనటువంటి లేదు. రెండో విషయం, 3 సార్లు ప్రధానమంత్రి గారి వల్ల ప్రధానమంత్రి ఆహ్వానించలేదా మోడీ గారు? 3 సార్లు ఆహ్వానించినాం, రాకపోవడం మేము అనుకున్నాం. ఆ విషయంలో క్లారిటీ ఏదైతే ఇక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 3 లేఖలు రాసింది, ఆహ్వానించినటువంటి రాతపూర్వకంగా డైరెక్ట్ గా పోయి ఆవిర్భావానికి రండి, రాష్ట్రాలు ఏర్పడ్డాయి, రాష్ట్రాల అభివృద్ధిలో పాలు పంచుకోండి, ఇక్కడికి వస్తే ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ప్రకటించారు. భయపడి రాలేదు మోడీ గారు. ప్రధానంగా ఒకటి అన్న దేవన్న మీకు చెప్పాలి, మోడీ మొదటగా తెలంగాణ ఆఫ్ఘనిస్తాన్ పోయి పార్లమెంటును ప్రారంభం చేసినటువంటి అవును నేను తెలుసు. మోడీ గారు ఇవాళ కేటీఆర్ గారు పోయి నేను గ్రామాలలో ఏదైతే ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తాను, నేను ఒకటే విషయం అడుగుతా ఉన్నాను. దేశంలో ఉన్నటువంటి 6,50,000 గ్రామాల్లో 2018 వరకు 71,000 కోట్లతోని మరి యావత్ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తూ ఉంది. ఇవాళ కేటీఆర్ గారు ఎవరి ఆధారంగా మాట్లాడారు? మరి అది ఎక్కడి నుంచి మోడీ గారు అమెరికా వెళ్ళారు, మైక్రోసాఫ్ట్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. పాకిస్తాన్ పోతున్నారు, తెలంగాణకు మాత్రం 3 విదేశాల మీద ఉన్నటువంటి కోరిక తెలంగాణ ప్రజల మీద లేదా? మోడీ గారికి అక్కడ సాధించి తీసుకొచ్చిన కార్యక్రమాన్ని మీ ప్రచారానికి తప్పు పడతలేం కదా. మీరు విదేశాలకు రోజు పోండి, కానీ తెలంగాణ ప్రజల కోసం 3 సార్లు మేము అడిగితే ఒక్కసారి కూడా ఎందుకు రాలేదని మేము అడుగుతున్నాం. ఒకటి ఎక్కడైతే సమస్య వచ్చిందో తక్షణం అక్కడ అది చెప్పండి. మీరు అడుగుతలేరు, మేము వస్తలేము అక్కడ చేరి అక్కడ అవసరమైనటువంటి సత్వరమైనటువంటి చర్యలు తీసుకున్నారు, నిధుల కేటాయింపు చేశారు. కరువు వస్తే కరువు బృందం పంపడం, కరువుకు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించిన నివేదిక పంపడం సత్వరమే కేంద్ర బృందం వచ్చింది. గతంలో ఎన్నడూ ఆ రకంగా వచ్చింది. అదేవిధంగా ఏదైతే పర్యావరణ క్లియరెన్స్లో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నిండు సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇంత వేగంగా అనుమతులు ఇచ్చినటువంటి ప్రభుత్వం గతంలో లేదు, ఇది రికార్డు సమయంలో ఇచ్చింది అనేటువంటిది చెప్తా ఉన్నాను. 24 గంటల కరెంటు
యావత్ దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చేదానికి కేంద్రం పూనుకున్నది. 24 గంటల కరెంట్ ఇవాళ తెలంగాణలో కూడా 24 గంటల 2019 ఏదో ఒకటి ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏదో ఒకటి నేను ఒకటి అడుగుతాను, పైలట్ ప్రాజెక్ట్ ఏదని కాదు. మీరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, అధికారంలో ఉండి మరి కార్యక్రమాలు తీసుకుంటే ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రజలు హైదరాబాద్ జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రజలు ఇక్కడ కరెంటు బిల్లులు మాఫీ ఉంటాయి, నల్ల బిల్లులు మాఫీ ఉంటాయి. మిగతా రాష్ట్ర ప్రజలు ఏమన్యాయం చేశారు? ఎందుకు వాళ్ళకి మాఫీ ఇస్తలేదు? అడగండి మీరు. మేము అడుగుతా ఉన్నాం. పాపం చేసి రవిలు మిగతా రాష్ట్ర ప్రజలంతా పాపం చేసి రవిలకు ముందోటేసి మొదటగా మోడీని ఒక సెకండ్ అవకాశం మొదటగా మోడీ రైతులకు సంబంధించిన బిల్లులే లేవు, మాఫీ ఎట్లా చేస్తారు లక్ష్మీనారాయణ గారు? ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజశేఖర ఉచిత విద్యుత్ ఒక విషయం అండి, ముళ్ళు కూర్చేది లేదు, పళ్ళతోని తీసేది లేదు. ఈ దేశ ప్రజలను వీరే గారు ఇంకొక టాపిక్ తీసుకుందాం. హైదరాబాద్ విషయంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మొత్తం జిహెచ్ఎంసీ ప్రచారం జరుగుతుంది, అన్అఫీషియల్గా ఆల్రెడీ నోటిఫికేషన్ రాకపోయినా కూడా ప్రచారం చేస్తున్నాం. హైదరాబాద్ విశ్వనగరం అనేటువంటి ఒక నినాదం ఈ మధ్యలో బాగా వినిపిస్తుంది. టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తేనే హైదరాబాద్ విశ్వనగరం చేయడం సాధ్యమవుతుంది అని చెప్పి మొన్న టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్లో సీఎం గారు అన్నారు. కేటీఆర్ గారు ప్రచారంలో కూడా అంటున్నారు. నిన్న కేంద్ర మంత్రి గడ్కరీ గారు ఈ టీడీపీ బీజేపీ కూటమి మీటింగ్లో ఆయన కూడా అన్నారు, బీజేపీ టీడీపీ కూటమిని గెలిపిస్తేనే హైదరాబాద్ విశ్వనగరం అవుతుంది అని. ఇప్పుడు విశ్వనగరం ఎప్పుడు అవుతుంది? దీనికి ఎవరిని గెలిపించాలి? హైదరాబాద్ ప్రజలు ఏం చేయాలి చెప్పండి మీరు. ఇప్పుడు ఆశ్చర్యకరంగా విశ్వనగరం గురించి మాట్లాడడం పెరిగింది. ఇప్పుడు కేంద్రం విశ్వనగరం అంటుంది, ఇక్కడ కేసీఆర్ గారు విశ్వనగరం అంటున్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ కూడా విశ్వనగరం అనే పేరు పెట్టలేదు కానీ విశ్వనగరం గురించే మాట్లాడుతున్నారు. కానీ మనం తెలంగాణ ఉద్యమ కాలాన్ని ఒకసారి వెనక్కి పోయి చూస్తే ఈ విశ్వనగరాలే చెడగొట్టినాయి అనేది ఆ రోజు చర్చ అంతా. కేంద్రీకరణ అంతా 1-2 నగరాల మీద పెట్టి మిగతా రాష్ట్రంలో ఉన్న ప్రాంతం అంతా కూడా ఎడారిగా వదిలిపెట్టేస్తే అసమానమైనటువంటి అభివృద్ధి, వెనకబడ్డ ప్రాంతాలనే సమస్య వచ్చింది. కానీ ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్ టైంలో దాని గురించి మనం మాట్లాడలేము. హైదరాబాద్ ప్రజలకు అది ఇష్టం ఉండదు. అందుకే అంటున్నా, ఎన్నికల కోసం హైదరాబాద్ అభివృద్ధి కాకుండా వికేంద్రీకరించేంటే హైదరాబాద్ ప్రజలకు ఇష్టం ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు ఓటేస్తున్నారు, హైదరాబాద్ డెవలప్మెంట్ మీదనే ఆలోచిస్తుంటారు. అందుకే ఓట్ల కోసం మాట్లాడొద్దు, ఎవరైనా సరే ఎన్నికల కోసం మాట్లాడొద్దు, నిజంగా అభివృద్ధి కోసం మాట్లాడాలి. ఇప్పుడు తెలంగాణలో కూడా కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ అసమానమైన ప్రాంతాలు ఏర్పడితే దానికి బాధ్యత ఎవరు? అది రాకుండా చూసుకోవాలి కదా. మొత్తం రాష్ట్రం సమాన అభివృద్ధి కోసం చూడాలి కదా. అన్ని పట్టణాలు అభివృద్ధి కావాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి. కేంద్రీకరణ మొత్తం హైదరాబాద్ మీద పెట్టడం అనేటువంటిది ఏ విధంగానూ కరెక్ట్ కాదనేది మీరు తెలంగాణ ఉద్యమం సందర్భంగా చూడండి, అన్ని పార్టీల నాయకులు చెప్పిన మాట, అన్ని పార్టీల నాయకులు చెప్పారు. అందుకని ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాదుకు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడున్న జనాభా ఎక్కడ లేదు, ఇక్కడున్న ఇబ్బందులు ఎక్కడ లేవు, వాటికి పరిష్కారాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వాటన్నిటికీ పరిష్కారం విశ్వనగరం కాదు, మల్టీలేయర్ ఫ్లైఓవర్లు కాదు, స్కై ఓవర్లు కాదు. అందుకని ఇప్పుడు మల్టీలేయర్ ఫ్లైఓవర్లన్నీ ఎవరికి ఉపయోగపడతాయి? కొన్ని వందల కార్లు ఆగడానికి మల్టీలేయర్ ఫ్లైఓవర్లు బంజారా హిల్స్లో, లేకపోతే జూబ్లీ హిల్స్లో, లేకపోతే మాదాపూర్లో అని అంటే అది సాధారణ ప్రజానీకానికి ఉపయోగపడేవైతే కాదు కదా. అందుకని సాధారణ ప్రజల ఇబ్బందులు మనం గమనించాలి, వాటికి సంబంధించినవి మనం చేయాలి. ఈ ఎన్నికల సందర్భంగా వాటి మీద పోటీ పడండి. అది బీజేపీ అయినా పోటీ పడవచ్చు, టీఆర్ఎస్ అయినా పోటీ పడవచ్చు, లేకపోతే ఇంకో పార్టీ అయినా పోటీ పడవచ్చు, కాంగ్రెస్ అయినా పోటీ పడవచ్చు. కానీ నిజంగా కామన్ మ్యాన్, సాధారణ నిరుపేదలు, మధ్యతరగతి ప్రజానీకం ఏ సమస్యల మీద ఇబ్బందులు పడుతున్నారో వాటి మీద చర్చ జరగాలి, వాటి మీద దృష్టి పెట్టాలి. విశ్వనగరం అనే పేరు మీద కేవలం ఒకే నగరం మీద పూర్తి కేంద్రీకరణ అనేది మంచిది. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు మీరు చెప్పండి. టీఆర్ఎస్ మమ్మల్ని గెలిపిస్తే విశ్వనగరం అవుతుంది అంటుంది, తర్వాత బీజేపీ వారు కూడా మమ్మల్ని గెలిపిమన్నారు. మిమ్మల్ని గెలిపిస్తే మీరేం చేస్తారు? మేము బస్తీలను మారుస్తాం, బస్తీలలో 4 పూటలు విశ్వనగరం చేయరు హైదరాబాద్. విశ్వనగరం ఆల్రెడీ ఈ హైదరాబాద్కు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎవరో విశ్వనగరం చేయని అవసరం లేదు. మొన్నదానిక టీడీపీ వాళ్ళు కూడా హైదరాబాద్ మేమే డెవలప్ చేద్దామంటే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో స్పష్టంగా అర్థమైంది.
హైదరాబాద్కు ఒక స్టేచర్ ఉంది, వందల సంవత్సరాల నుంచి ఒక నిర్మాత్మకమైన సిటీ, ఇది నిర్మాత్మకంగా డెవలప్ అవుతుంది. ఇది ప్రపంచంలోనే ఒక 5వ సిటీగా ఉందనేది ఎన్నో పత్రికలు రాసిన, ఎన్నో సర్వేలు చెప్పినాయి. ఇక్కడ ఈరోజు వీరన్న చెప్పినట్టు బస్తీలు ఎన్ని బస్తీలు ఉన్నాయి, ఎన్ని స్లమ్స్ ఉన్నాయి, ఆ స్లమ్స్లకు ఏమంది ఇవ్వాలని ఆలోచించాలి తప్పి స్కైవేలు ఇవన్నీ ఎందుకండి. ఆల్రెడీ ఇప్పటివరకు ఎంత అభివృద్ధి కావాలో అంత అభివృద్ధి అయింది. హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. అంటే మధ్యతరగతి పైన ఉన్న వాళ్ళ కోసమేనా అన్నీ చేయడం? కనీసం బస్తీలు ఇప్పుడు దాదాపు 400-500 పైన బస్తీలు ఈ హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు బతుకమ్మ కుంట, ఇటు పోతే నందినగర్, కేసీఆర్ ఇంటి పక్కనే నీళ్లు లేక ఇరుకు గదులలో 20x20 గదులలో మొత్తం కుటుంబం ఉన్నది. వాళ్ళ జీవితాలకు మార్చడానికి ఒక ప్రణాళికబద్ధం చేయాలి తప్పించి మన V6 కూడా రాత్రిపూట ఎన్నోసార్లు రోడ్లు ఊడ్చిన వాళ్ళ బతుకులు మార్చాలి. వాళ్ళను సస్పెండ్ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళు ధర్నాలు చేసి వాళ్ళని తీసిపడేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళ జీవితాలు మార్చకుండా విశ్వనగరం అని ఇప్పుడు కేసీఆర్ గారు మన కరీంనగర్ పోయిండ్రు, డల్లాస్ చేస్తాడు, వరంగల్ పోయిండు, న్యూజెర్సీ చేస్తాడు. ఇట్లా రాత్రి అంటే పదాలకి అల్లికలతోనే మొత్తం ప్రపంచాన్ని మారుస్తామనే లైన్ తీసుకున్న కేసీఆర్ అది ఎంతవరకు అని ఆలోచించాలి. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారు నిన్నగాక మొన్న ఏమన్నా అంటే పారిశ్రామిక విప్లవం అన్నాడు. పారిశ్రామిక విప్లవం అంటే సిర్పూర్ కాజ్నార్ మిల్లు ఉంది, అది ఈ రోజుకు దాదాపు 15 నెలలు అయింది బంద్ అయిపోయి. 13 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి నాయన నరసింహారెడ్డి గారే దానికి ప్రెసిడెంట్, కార్మిక శాఖ మంత్రి. కనీసం అటువైపు కూడా ఆలోచించకుండా అంటే ఓన్లీ విశ్వనగరం, పారిశ్రామిక విప్లవము అంటే పదాలే, అంటే డల్లాస్ చేస్తాం, న్యూజెర్సీ చేస్తాం. మేము ఏమంటున్నామంటే మీరు ప్రచారం ఎలక్షన్ల కోసం మీరు హామీలు ఇవ్వండి, మీరు ఎలక్షన్ల కోసం ప్రణాళిక చేయండి, కానీ లాస్ట్ పర్సన్ ఎవరున్నారో వాళ్ళకు ఫలితాలు అందేటట్టు చేయాలి. అది ప్రభుత్వం కోరుకుంటుంది. తెలంగాణ ప్రజలు దానికోసం ప్రయత్నం చేశారు, అంతేగాని స్కైవేలు ఎప్పుడు అడగలే. దేవన్నకు తెలుసు, దేవన్న కూడా ఉద్యమాల నుంచి వచ్చింది కాబట్టి స్కైవేలు హైవేలు అడగలేదు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం నేనేమంటున్నా అది ఒక 20% అయితే 80% ఊర్ల నుంచి వచ్చి పొట్టబట్టుకొని వచ్చిన వాళ్ళ జీవితాలు మార్చడం కోసం తెలంగాణ పోరాటం చేసింది, తెలంగాణ సాధించింది తప్పించి హైవేలు కాదు కదా. సరే, మీరు విశ్వనగరం చేస్తామని మీరు ఎట్లా విశ్వనగరం చేస్తారు ఒకటి చెప్పండి. రెండోది, మీరు ఇంతకు ప్రస్తావించిన 20,000 కోట్లు కేవలం హైదరాబాద్ అభివృద్ధి కోసం కేటాయిస్తే ఓటేస్తాం, బీజేపీ కోటేస్తాం కవిత గారు అన్నారు. మొత్తం రాష్ట్రానికి రహదారులకు ఇస్తే కాదు. ఒక విషయం ఏంటంటే మొదట్లో విశ్వనగరం అంటే ఏంది అసలు? ఈ నక్ష ఏదైతే ప్రదర్శన జరుగుతూ ఉన్నదో విశ్వనగరం అంటే ఈ రకంగా ఉంటుందా అనేటువంటిది అభిప్రాయం. మీరు కూడా మీ కేంద్ర మంత్రి కూడా విశ్వనగరం అంటే మా దృష్టిలో అసలు ఒక దిక్కేమో ఆకాశహర్మ్యాలు, మరొక దిక్కేమో వసతులు, మౌలిక సదుపాయాలు లేకుండా, కనీసమైనటువంటి మరుగుదొడ్డి సౌకర్యాలు లేకుండా, కనీసమైనటువంటి తాగునీటి సౌకర్యాలు లేకుండా, కనీసమైనటువంటి గృహ సౌకర్యం లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని అధిగమించడం. మరో విధంగా మురికి కూపంలా మారినటువంటి మూసీ నది కావచ్చు, ఈ రకమైనటువంటి ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది పర్యావరణ హితంగా మార్చాలి. పర్యావరణానికి హానిగా ఉన్నటువంటి దాన్ని మరి ఆ పర్యావరణ హితంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు అందరికీ అందే విధంగా మరి ఆ రకంగా వ్యవహరించడమే కాదు, మరి అందరికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇవాళ డబ్బులు ఉన్న వాళ్ళకు కనెక్టివిటీ వస్తుంది, డబ్బులు కొంత ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ఇంటర్నెట్ కనెక్టివిటీ అందేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది. మరి అదే రకంగా మీ దృక్పథంలో ఏదైతే రోడ్లు ఓ దగ్గర మెయిన్ రోడ్లు బాగుండి ఇంటర్నల్ రోడ్స్ బాగలేకపోవడం అనేటువంటిది కూడా ఇది ఆ స్థాయికి కాదు. విశ్వనగరం అంటే ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా దాన్ని అధిగమించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దాంట్లో భాగం డెఫినెట్లీ మా ఉద్దేశంలో ఈ రకమైనటువంటి శ్రీనివాస్ గారు ఏదైతే వీరన్న గారు చెప్పారు పేదల గ్రామాలకు సంబంధించి, వారు ఇందాకనే మాట్లాడుతూ ఏదైతే హైవేలు అనేటువంటి హైదరాబాద్కు సంబంధించి కావు కదా అని అంటున్నారు. హైదరాబాద్కు అప్రోచ్, గ్రామాలకు అప్రోచ్, గ్రామాలకు ఈజీ కనెక్టివిటీ అనేటువంటిది ఉంటుంది, దానివల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనేటువంటిది. నేను ఇంతకుముందు 6,50,000 గ్రామాలకు సంబంధించినటువంటి విషయం, ఇంటర్నెట్ కనెక్టివిటీ విషయం చెప్పినాను. గ్రామాలలో ఈ యొక్క కనెక్టివిటీ అనేటువంటిది ఉంటే గ్రామాల నుంచి చిన్న చిన్న పనులకు వలస వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అదే రకంగా ఇవాళ కేంద్రం గ్రామాల మీద దృష్టి పెడుతుంది. స్వతంత్రం వచ్చి 68 సంవత్సరాలు కొత్తగా వచ్చేసి ఏముంది ఇక్కడ సమస్యలు ప్రస్తావించకుండా ఏదో నినాదాలతో ఎలక్షన్ ప్రచారం బీజేపీ చూసేటువంటి పద్ధతి, తెరాస చూసేటువంటి పద్ధతి
చాలా డిఫరెంట్ ఉంది. ఇవాళ మీరిద్దరు చూసేది తక్కువ, ఆల్రెడీ విశ్వనగరం అని కాంగ్రెస్ అంటుంది. మేము విశ్వనగరంగా మేము చూసేటువంటి పద్ధతి అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలకు అన్నిటికి కూడా కనీస సౌకర్యాలు అందించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచేటువంటి కోణంలో మేము విశ్వనగరాన్ని చూస్తున్నాం. మా కోణం వేరు. మా కోణం అంతా కూడా డెఫినెట్గా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 1/4 జనాభా హైదరాబాద్ నగరంలో ఉంది. ఇవాళ 3.5 కోట్లు 4 కోట్ల దాకా ఉంటే దాదాపు 1 కోటి జనాభా హైదరాబాద్ నగరం ఉంది. కాబట్టి సమాంతరంగా అటు గ్రామీణ ప్రాంతాలని ఇటు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలని మేము ఇప్పటికీ స్మార్ట్ సిటీగా కేంద్రం హైదరాబాద్ పెడితే మేము దాన్ని కరీంనగర్ మార్చమని కూడా అడిగినాం. మేము మొన్న కూడా ఆ ప్రతిపాదన కేంద్రానికి పంపినాం. లేదే ఇప్పుడు మీరు రోడ్లకు సంబంధించి ఇవాళ మానకొండూరు టు కరీంనగర్ 77 కోట్ల రూపాయలతో హైవే శాంక్షన్ చేసినాం. అక్కడేమి ఎన్నికలు లేవు, అక్కడేమి హైదరాబాద్ నగరం లేదు. డెఫినెట్గా అటు గ్రామీణ ప్రాంతాలని ఇటు హైదరాబాద్ నగరాన్ని సమాంతరంగా అభివృద్ధి చేయాలనేటువంటి తపనతో మేము డెఫినెట్గా హైదరాబాద్ నగరంలో అవసరాలన్నీ కనీస అవసరం ఎందుకు 20-25 డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ప్లేసెస్ అన్ని కూడా ఎందుకు ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగరంలో స్లమ్లెస్ సిటీ కావాలి. హైదరాబాద్ నగరం ఎక్కడ కూడా గుడిసెలేనటువంటి ప్రాంతం ఉండాలి. పేద ప్రజలకు అందరికీ కూడా అనువైనటువంటి ఇల్లు ఉండాలని ఒక తపనతో ఇలా బెడ్రూమ్ల నిర్మాణం ప్రారంభమైంది. డెఫినెట్గా మా తెలంగాణ రాష్ట్ర సమితి రేపు మేనిఫెస్టోలో కూడా మేము పెట్టబోతున్నాం. మా విశ్వనగరం అంటే మా కోణం ఏంటి, విశ్వనగరం అంటే మేము ఏమనుకుంటా ఉన్నాం, విశ్వనగరం అంటే కేవలం స్కైవేర్ కాదు. మేము అనేక సందర్భాల్లో చెప్పినాం 5వ సిటీగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 5th సిటీ ఇది. నైజాం ఫ్యూడల్ రాజు ఉన్నప్పుడే ఇది 5th సిటీగా వెలుగొందింది. కానీ రాను దాన్ని ఎట్లా విధ్వంసం చేసారో కూడా మేము తెలంగాణ ఉద్యమ సందర్భంగా చెప్పినాం. కాబట్టి ఇలా ప్రజల కనీస అవసరాలను తీర్చేటువంటి ఒక టౌన్గా, అలాగే అందరికి ఇటు మధ్యతరగతికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటాయంటారు. డెఫినెట్ గా అన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఉంటాయి. ఇలా పారిశ్రామికీకరణ కూడా విద్యుత్కు సంబంధించి కూడా అనేక మంది కార్మికులు పొట్టబట్టుకొని రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితిని కలగజేసి విద్యుత్ హాలిడేలు ప్రకటించినటువంటి సందర్భాన్ని రోజు కూడా పారిశ్రామిక ప్రాంతాల్లో కరెంటు లేకుండా అటు కార్మికులకు కానీ ఇటు ఉత్పత్తి 13 మంది కార్మికులు చనిపోతే పోలేదన్న, 13 మంది కార్మికులు చనిపోతే పోలేదు. ఎస్పీఎం లో నాయ నరసింహారెడ్డి గారు కార్మిక మంత్రి ఎక్కడో ఒక చిన్న సంఘటన తెలంగాణకు సిర్పూర్ కాజునార్ మిల్ రేయానుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినాయి. హైదరాబాద్ లో గుడిసెలు లేని హైదరాబాద్ తయారు చేస్తారు. అది మా విశ్వనగరం అంటే అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటాయి అంటున్నారు. కేంద్రం ప్రాయోజిత కార్యక్రమం అది. కేంద్రం ఆ రకమైనటువంటి దృఢ సంకల్పంతో ఉంది. డబల్ బెడ్ 29,000 ఇల్లు శాంక్షన్ చేసింది. 2,30,000 హైదరాబాద్ నగరంలో ఒక ఇంటికి కేంద్రం ఇస్తున్నది. యూనిట్కు 2,30,000 ఇస్తే 7 లక్షల రూపాయలు అంటే పేద ప్రజల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా ఎవరు కూడా నడిచిపోవడానికి లేకుండా అవసరమైతే వృద్ధులకు అవసరమైనటువంటి అది కూడా ఉండాలని వచ్చిన కోరిక మేరకు ఇవాళ యూనిట్ కాస్ట్ పెట్టి కూడా ప్రతి అపార్ట్మెంట్ లో కూడా ఓన్లీ పేదలకు కూడా టిఆర్ఎస్ ప్రణాళికలు కనిపిస్తుందా, బీజేపీ ప్రణాళికలు కనిపిస్తుందా? విశ్వనగరం అనేది కుట్ర ఉంది. విశ్వనగరం అంటే విశ్వనగరం ఎందుకంటారు? అరే బతుకమ్మ గుంటే మారుస్తాము, బతుకులు మారుస్తామని ఎందుకు? బతుకులు అద్భుతమైన బతుకులు మారుస్తాయి తెలంగాణలో. అద్భుతమైన బతుకులు భారతదేశంలో తెలంగాణలో ఉండవు. ఇక్కడ ఉన్నటువంటి జీవన ప్రమాణాల పెంపు కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. దేవిప్రసాద్ గారు ఇందాక బస్తీల అభివృద్ధి, స్లమ్ ఫ్రీ ఇవి ఏవైతే చెప్పారో దేవిప్రసాద్ గారు చెప్పే విషయాలతో నేను ఏకీభవిస్తున్నా. కానీ దేవిప్రసాద్ గారు ఏదైతే చెప్తున్నారో, తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే చూపిస్తున్నదో ఇది డిఫరెన్స్ ఉంది. తెలంగాణ దేవిప్రసాద్ గారు గృహ నిర్మాణానికి సంబంధించి గృహ నిర్మాణం విషయంలో మీరు 2,30,000 ఇస్తే సరిపోతా. నేను ఒక విషయం అడుగుతాను. 60,000 ఇల్లు కడతామన్నారు, బడ్జెట్ లో కేటాయింపు ఎంత ఉన్నది? చేయలేదు. అందరికీ డబుల్ బెడ్ కట్టి చూపించమంటున్నారు. ఒకటే విశ్వనగరం అంటే ఇది అని కొన్ని డెఫినేషన్స్ చెప్తున్నారు కదా, కానీ రోజువారీగా ఏం మాట్లాడుతున్నారు? మల్టీలేయర్ ఫ్లైఓవర్ల గురించి మాట్లాడుతున్నారు, హుస్సేన్ సాగరు మళ్ళీ బహుళంతస్తుల భవనాల గురించి మాట్లాడుతున్నారు. ఇవి తప్ప మొత్తం హైదరాబాద్ నగరంలో ఒక 1,500 మురికివాడలు ఉన్నాయి. ఈ మురికివాడలను మేము సర్వే చేసాం.
ఈ మురికివాడలను నిర్మూలించి వాటిని సరైనటువంటి పద్ధతుల్లో అభివృద్ధి చేయడం కోసం ఇది మా ప్రణాళిక అని చెప్పేసి ఎవరు ప్రకటించట్లేదు. రెండవది, ఇప్పుడు గత ప్రభుత్వం నుంచి మొదలైన ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి విద్యార్థుల్ని కొన్ని పాఠశాలలకు కుదించడం లేదా ప్రైవేటు పాఠశాలలకు ప్రోత్సహించడం అనే ప్రక్రియ రైట్ సార్. కొనసాగుతూ ఉంది. అట్లనే ఈరోజు విశ్వనగరం అంటే విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రావడంగానే చెప్తున్నారు. ఆ పేరు మీద ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రక్షణ రంగం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే పరిస్థితి. ఈడ ప్రభుత్వ రంగంతో హైదరాబాద్ అభివృద్ధి అయింది. ఆ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పెట్టుబడుల వైపు అప్పచెప్తామని చెప్పేసి అంటున్నారు. మరి ఇదంటే విశ్వనగరం అంటే ఇదా? దీనికి సంబంధించి స్పష్టంగా చెప్పాలి. ప్రైవేటు రంగంతో పాటు ఇలా ప్రభుత్వం, మీరు ముఖ్య వీరే గారికి కూడా తెలుసు, దానికి BHEL లాంటి సంస్థకి ఇలా మొత్తం విద్యుత్తుకు సంబంధించినటువంటి అనేక ఆర్డర్ల నుంచి ఇలా ప్రభుత్వ వ్యవస్థలను నిలబెట్టేటువంటి క్రమానికి పోతా ఉంది. ఆ విషయంలో చెప్పాల్సింది బీజేపీ థ్యాంక్ యూ సార్. దానికి బీజేపీ సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ. కానీ వీరయ్య గారు చెప్పింది ఒకటే వాస్తవం. బస్తీలు అభివృద్ధి చేయాల్సిన అవసరం, బస్తీల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఓటేస్తారు. హైదరాబాద్ లో ఉన్న సంపన్న వర్గాలు ఉన్న కాలనీలో ఓట్లు ఎవరు లక్ష్మీనారాయణ గారు, వీరయ్య గారు, గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇది టైం కలుద్దాం. స్టే ట్యూన్.